హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ హ్యాపీ న్యూస్ టీవీ. తెలంగాణ మున్సిపాలిటీల్లో మనకు నోటిఫికేషన్ రాబోతుంది అని పలు పేపర్లలో మనం గత కొద్ది రోజులుగా చూస్తూనే ఉన్నాం కదా. అయితే వాటికి సంబంధించినటువంటి వివరాలు మనము ఇప్పుడు అయితే నోటిఫికేషన్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మున్సిపల్ కమిషనర్ స్థాయి నుంచి, అంటే బాస్ నుంచి ప్యూన్ అటెండర్ దాకా, అంటే ఆఫీస్ సబార్డినేట్ దాకా వివిధ రకాల పోస్టులు అనేవి మనకు వేస్తున్నట్టుగా మనకు పలు వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఒక 3-4 జిల్లాలకు సంబంధించి కూడా ఈ వేకెన్సీస్ ఉన్నాయి, మా మున్సిపాలిటీస్లో ఈ వేకెన్సీస్ ఉన్నాయని కూడా మనకు పేపర్లలో చూడడం జరిగింది. అయితే మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది, తర్వాత ఎగ్జామినేషన్ నిర్వహించేదెవరు అంటే టీఎస్పీఎస్సీనా, జేఎన్టీయూనా, లేకపోతే వీటి వల్ల ఆలస్యం అవుతుందని ఎవరైనా భావించి, ప్రభుత్వం కనుక భావించి మున్సిపల్ శాఖనే మనకు ఎగ్జామినేషన్ రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తుందా అనే విషయాలు మనం చూద్దాం. అదేవిధంగా ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, తర్వాత అపాయింట్మెంట్ లెటర్స్ అనేవి ఎప్పట్లోగా ఇస్తారు, దాని తర్వాత జేపీఎస్ లాగానే దీనికి కూడా సెకండ్ లిస్ట్ అనేది ఉంటుందా, సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్, ఫోర్త్ లిస్ట్ అనేది, వెయిటింగ్ లిస్ట్ అనేది ఉంటుందా లేదా అనేటువంటి తదితర అన్ని సందేహాలకు ఈ వీడియోలో సమాధానాలు అనేవి తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ ఇన్ఫర్మేషన్ అనేది అఫీషియల్ సంబంధించినటువంటి ఏంటంటే కనుక మనకు ముఖ్యమైన అధికారుల నుంచి కానీ మనం ఇన్ఫర్మేషన్ సేకరించడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా మనము మన సందేహాలు తీర్చుకోవడానికి ఉపయోగపడతాయని ఆశిద్దాము. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. తద్వారా మేము అందించే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్కి సంబంధించినటువంటి న్యూస్ అనేది మీకు నోటిఫికేషన్స్ రూపంలో ఫ్రీగా పంపించడం జరుగుతుంది. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక భర్తీకి కసరత్తు అని ఇట్లా రకరకాల నోటిఫికేషన్స్, ప్రస్తుత సిబ్బంది రేషనలైజేషన్ తర్వాతే నూతన నియామకాలను ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఒక మాట చెప్తాం. ఏంటంటే కనుక రేషనలైజేషన్ తర్వాతనే నోటిఫికేషన్ వస్తుంది. ఆ రేషనలైజేషన్ కూడా అతి త్వరలో, దాదాపుగా ఒక 1 మంత్లో, దానికి ఎక్కువ టైం తీసుకోవడం జరుగుతుంది. 1 మంత్లో రేషనలైజేషన్ అనేది పూర్తి చేయడం జరుగుతుంది. ఈ రేషనలైజేషన్ అంటే ఏంటంటే కనుక ఇప్పుడు కొన్ని పురపాలకలలో, ఒక జిల్లాలో ఒక 4-5 పురపాలకలు ఉంటాయి. ఆ పురపాలకల్లో కొన్ని మున్సిపాలిటీల్లో ఎక్కువ మంది స్ట్రెంత్ ఉండొచ్చు, కొన్ని మున్సిపాలిటీల్లో తక్కువ మంది స్ట్రెంత్ ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే కొన్ని అవసరం లేని పోస్టులు ఉండొచ్చు, తర్వాత కొన్ని ఎక్కువ ఓవర్ స్ట్రెంత్ ఉండొచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఆ పురపాలకలు అన్నిట్లలో తక్కువగా స్ట్రెంత్ ఉన్న పురపాలకలకు ఎక్కువగా స్ట్రెంత్ ఉన్న వాటి నుంచి కొంతమంది ఎంప్లాయీస్ని తీసుకొచ్చి ఇక్కడ డెప్యూట్ చేయడం జరుగుతుంది అనమాట. తద్వారా ఏమవుతుందంటే కనుక తక్కువ స్ట్రెంత్ ఉన్న దగ్గర వీళ్ళు అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. ఇట్లా అడ్జస్ట్ చేసిన తర్వాత అప్పుడు ఇంకా ఏమైనా వేకెన్సీస్ ఉంటే కనుక అప్పుడు మనకు కొత్త పోస్ట్ అనేవి మంజూరు చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఇంతకుముందు మనకు పేపర్లలో దాదాపు 3,000 పోస్ట్ అనేసి, దాదాపు 2,000 పోస్ట్ అనేసి, దాదాపు 2,500 చిల్లర పోస్ట్ అనేసి మనకు పేపర్లో వివిధ రకాల న్యూస్ పేపర్లో కూడా మనం చూడడం జరిగింది కదా. అయితే అటువంటి పరిస్థితుల్లో లేటెస్ట్ న్యూస్ ఏంటంటే కనుక ఈ రేషనలైజేషన్ తప్పనిసరిగా చేయాలి. రేషనలైజేషన్ తప్పనిసరిగా చేసిన తర్వాత ఆ పోస్టుల స్థాయి అనేవి కొంతమేరకు తగ్గే అవకాశం ఉందన్నమాట. ఒక విధంగా నోటిఫికేషన్ వస్తుందని సంబరపడుతూనే ఉన్నాము. ఒక విధంగా ఇంకోటి ఏంటంటే రేషనలైజేషన్ పూర్తయిన తర్వాత నోటిఫికేషన్ అని ఇవ్వడం వల్ల మనకేమనిపిస్తుంది అంటే కనుక ఖచ్చితంగా పోస్టుల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది అని తెలుస్తుంది. తగ్గకపోయినా నోటిఫికేషన్ అనేది కన్ఫామ్గా 2-3 నెలల్లో మనకు వచ్చే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు త్వరలో మున్సిపాలిటీలో కేసీఆర్ గారు ఆధ్వర్యంలో, తర్వాత కేటీఆర్ గారు మరి హరీష్ రావు గారు కూడా ఏంటంటే కనుక ఈ భర్తీలు ఈ కసరత్తు చేయడం జరుగుతుంది. ఎంప్లాయీస్ని డెప్యూట్ చేసుకోవాలి, ఎంప్లాయీస్ని నియమించుకోవాలి. ఎంప్లాయీస్ అనే వాళ్ళని ఖచ్చితంగా తీసుకుంటే తప్ప మున్సిపాలిటీస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ అవి పోవని తెలుస్తుంది. ఇంకా కొన్ని పేపర్లలో ఏమొచ్చిందంటే కనుక అదే కింది అధికారులకు, ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ ఉంటాడు మున్సిపాలిటీస్లో, మున్సిపల్ కమిషనర్ స్థాయి వ్యక్తులు లేకపోవడం వల్ల, అధికారులు లేకపోవడం వల్ల కింది ఉద్యోగులకు తాత్కాలిక మున్సిపల్ కమిషనర్గా మనకు ఇన్ఛార్జ్లు అంటారన్నమాట, ఫుల్ అడిషనల్ ఛార్జ్, ఎఫ్ఏసీ అంటారు, ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే కనుక ఒక పరిపాలన అడ్మినిస్ట్రేషన్లో కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కొంత వాళ్ళు ఆ స్థాయి అధికారులు తీసుకునే డెసిషన్స్ అనేవి వేరే విధంగా ఉంటాయి, కింది స్థాయి ఉద్యోగులు తీసుకునే డెసిషన్స్ అనేవి వేరే విధంగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్స్ని ఖచ్చితంగా నియమించాలి అని ఎక్కువగా పట్టుబట్టడం జరిగింది కేటీఆర్ గారు. ఓకే, ఇక ఖాళీల భర్తీ ఎట్టి పరిస్థితుల్లో చేయాలని కంకణం కట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఖాళీల భర్తీ చేసే అవకాశం ఉంటుంది. ఇంకా విషయానికి వస్తే కనుక మనకు రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏది, ఇది టీఎస్పీఎస్సీయా, లేకపోతే జేఎన్టీయూ, లేకపోతే మున్సిపల్ శాఖన, పట్టణాభివృద్ధి శాఖన, తర్వాత మున్సిపాలిటీల, ఈ విధంగా మనకు ఏవి కండక్ట్ చేస్తాయని మనం తర్జన భర్జనలో ఉన్నారు. అయితే కనుక కొంత ఆలస్యాన్ని తగ్గించేందుకు గాను, తర్వాత అతి త్వరగా భర్తీ ప్రక్రియను
పూర్తి చేసేందుకు గాను గతంలో ఒక మోడల్ ఎగ్జాంపుల్గా మనకు నిలిచింది ఏంటంటే కనుక మన జూనియర్ పంచాయతీ సెక్రటరీ జేపీఎస్ నోటిఫికేషన్ అనమాట. అయితే ఆ జేపీఎస్ నోటిఫికేషన్ అతి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అతి త్వరగా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది. కోర్టు కేసులు వచ్చినప్పటికీ రాకపోయినప్పటికీ రకరకాల అన్ని అడ్డంకులను అధిగమించుకుంటూ ముందుకు సాగి ఈరోజు 9,000 మంది దాదాపు 9,000 చిల్లర మంది జేపీఎస్లు అనేవి ఉద్యోగాలు చేయడం జరుగుతుంది వివిధ దఫాలుగా. అది మనకేంటంటే కనుక వెయిటింగ్ లిస్ట్ అని చాలామందిని తీసుకోవడం జరిగింది. మనకు ప్రీవియస్ ఏంటంటే కనుక బ్యాక్లాగ్లోకి వెళ్లకుండా ఆ వేకెన్సీస్ అనేవి మనం ఫిల్ చేయడం జరిగింది. ఓకే, దాని తర్వాత ఇప్పుడు రిక్రూట్మెంట్ ఏజెన్సీ మనకు ఏంటంటే కనుక ఖచ్చితంగా మున్సిపల్ శాఖనే మనకు రిక్రూటింగ్ ఏజెన్సీగా ఉండే అవకాశము చాలా ఎక్కువ మోతాదులో ఉంది. ఇది నాట్ ఎగ్జాక్ట్, కాకపోతే బయట నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే కనుక మున్సిపల్ శాఖ మనకు రిక్రూట్మెంట్ ఏజెన్సీగా ఉండి మనకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే విధంగా మనకు ముందు సూచనలు వచ్చే ఛాన్స్ ఉన్నాయన్నమాట. తర్వాత ఇక నెక్స్ట్ విషయానికి వస్తే కనుక ఖాళీలు అనేవి మనకు 2,000 నుంచి 3,000 వరకు ఉన్నాయి. తర్వాత రేషనలైజేషన్ తర్వాత తగ్గే ఛాన్స్ ఉన్నది. తగ్గినప్పటికి కూడా చాలా మంచి నెంబర్లోనే ఖాళీలు అనేవి ఉండడం జరిగింది. తర్వాత ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే రిక్రూటింగ్ ఏజెన్సీ గురించి మాట్లాడుకున్నాము. తర్వాత అపాయింట్మెంట్ లెటర్స్ ఎప్పుడు అనుకుంటే కనుక ఖచ్చితంగా మనకు ఒక 50 డేస్లో మనకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 50 నుంచి 60 డేస్ అంటే ఒక 2 మంత్స్లోనే నోటిఫికేషన్ వచ్చిన 2 మంత్స్లోనే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత 1 మంత్లో రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 1 మంత్లోనే పోస్టింగ్స్ ఇచ్చే విధంగా అతి త్వరగా నోటిఫికేషన్ కంప్లీట్ చేయడం కోసమే కదా మనకు ఇక్కడ డిపార్ట్మెంటల్కి సంబంధించినటువంటి మున్సిపల్ శాఖకు అప్పగించడం జరిగింది. అదేవిధంగా అక్కడ జేపీఎస్లు ఎలాగ అవసరమవుతారో ఇక్కడ కూడా మన మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఖచ్చితంగా ఈ శాఖకు చాలా అత్యవసరంగా కావాల్సినటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు. కాబట్టి ఈ శాఖనే కండక్ట్ చేసి, ఈ శాఖనే రిక్రూట్ చేసి, ఈ శాఖనే అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి, ఈ శాఖనే మనకు పోస్టింగ్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇక కొన్ని జిల్లాల్లో మాకు ఈ ఖాళీలు ఉన్నాయి అని ఒక ఎగ్జాంపుల్గా చూసుకుంటే కరీంనగర్ నగరపాలక అంటే కరీంనగర్ మున్సిపాలిటీలో పరిపాలనలో ఇంజనీరింగ్లో ఇంతమంది అవసరం ఉన్నారు, పారిశుద్ధ్యము, అకౌంట్స్, రెవెన్యూ, పట్టణ ప్రణాళిక, ఈ విధంగా మొత్తం పనిచేస్తున్న ఉద్యోగులు ఎంత, పనిచేస్తున్న వారు ఎంత, ఖాళీ పోస్టులు ఎంత అని ఒక్కొక్క జిల్లా నుంచి నెమ్మదిగా పేపర్లలో మనకు రావడం జరుగుతుంది. సో ఆ పేపర్లో వచ్చిన ఖాళీల ప్రకారం కానీ తర్వాత రేషనలైజేషన్ తర్వాత ఏమైనా కొంచెం అటు ఇటు అయినప్పటికీ కూడా నోటిఫికేషన్ అనేది అతి త్వరలో రిలీజ్ అవుతుంది. 2-3 మంత్స్లో మనకు నోటిఫికేషన్ వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక 45 డేస్ నుంచి 50 డేస్ లేదా 60 డేస్, ఒక 2 మంత్స్లో మనకు ఒక మ్యాక్సిమం 3 మంత్స్లో నోటిఫికేషన్ రావచ్చు. మ్యాక్సిమం 2 మంత్స్లో ఎగ్జామ్ పెట్టవచ్చు. మ్యాక్సిమం 1 మంత్లో మనకు రిజల్ట్స్ అనేది ఇవ్వవచ్చు. అంటే దాదాపుగా ఒక 6 మంత్స్లో ఎట్టి పరిస్థితుల్లో మనకు రిక్రూట్మెంట్ అయ్యి మనం ఉద్యోగంలో ఉండే అవకాశం మెండుగా కనిపిస్తుంది. సో ఈ న్యూస్ అనేది మీకు నచ్చితే కనుక మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. తద్వారా మేము ఎప్పటికప్పుడు అందించే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనేది మీకు నోటిఫికేషన్స్ రూపంలో రావడం జరుగుతుంది.